ప్రజలకు తీసుకుపోవాలి. ఇంకో విషయానికి వస్తే మరి ఈ మధ్యన ఒక బీజేపీ అభ్యర్థి వచ్చింది మన దగ్గరికి, రాజేందర్. మరి రాజేందర్ గారి గురించి మనందరికీ తెలుసు. సరే బక్కసక్క ఉన్నాడు, బాగానే ఉన్నాడు, సరే పనిచేస్తాడేమో, సరే మన దగ్గర ఉంటాడేమో, మనకు లాయల్గా ఉంటాడేమో అని చెప్పి మన కేసీఆర్ సారు ఆయన మంగళం వీక్షించిండు. ఆయనకి ఎన్నో అంటే ఎన్నోసార్లు ఎమ్మెల్యే అయ్యిండు, మంత్రి అయ్యిండు, అన్నీ కూడా అనుభవించిండు. ఇక్కడ మరొక 5 డేలా ఇటేట్ రావా అంటే ఇల్లంతా నాదని మన తెలంగాణ సామెత ఉంది కదా, ఇటేట్ రా అంటే ఇల్లంతా నాది అన్నారంట. ఆ టైప్లో మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయిండో, సరే వెళ్ళిపోయిన ఆయనకు సంబంధించిన విషయం. మిత్రులారా, ఆయన రాజేందర్ అనే ఆయన బీజేపీ అభ్యర్థి. ఆయనకు మల్కాజిగిరికి సంబంధం ఏంది? మల్కాజిగిరిలో ఎవరైనా పలకరించిండా? మల్కాజిగిరిలో ఎవరి దగ్గర కన్నా వచ్చిండా? ఎప్పుడన్నా పని చేసిండా? మరి ఎవరన్నా తెలుసా? ఓన్నా నీకు తెలుసానే? ఎప్పుడన్నా వచ్చిందా? ఎప్పుడన్నా వచ్చిందా మన దగ్గరకు? ఆయన ఎందుకు వస్తాడు? ఆయన హుజురాబాద్లో చూసుకోవాలి, హుజురాబాద్లో ఉండాలి. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఓడిపోయిన వాళ్లకు, ఎవరైతే బయట ఓడిపోతారో వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రమైందా ఇది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ప్రజలు చీగొట్టి వాళ్ళని ఓడగొడతారో వాళ్ళకు పునరావృతం, ఇది వాళ్ళకు ఒక షెల్టర్ లాగా అయిందని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇంకో హక్కు వస్తుంది. మరి ఆ సునీతక్క సరే చేవెళ్ళలో ఉంటే బాగుంటుండేమో, ఆమె చైర్మన్గా ఉంది. మరి ఆమెకును మల్కాజిగిరికి అసలు ఏంది, ఎందుకు వస్తుంది? ఎవరైనా గుర్తుపడతారా తల్లి? మన చెల్లెలానే మన అక్కలానే, కానీ మీరు ఎవరైనా గుర్తుపడతారా తల్లి? మరి ఎందుకు వస్తుంది? అక్కడ టికెట్ ఇస్తానని చెప్పి పోయింది. మరి అక్కడ టికెట్ లేకపోతే ఆడిడ దింపి అక్కని తీసుకొచ్చాడు, వాడిచ్చారు. మరి అమ్మా సరే నవ్వుతుందా తర్వాత, ఏం బాధపడుతుంది తర్వాత అమ్మా. కానీ నేను అడిగేది ఏంటంటే తల్లి, వారికున్ను మన మల్కాజిగిరికి ఏం సంబంధము, ఎందుకు వచ్చింది? ఆమెను అక్కడక్కడ దింపి మన దగ్గర తీసుకొచ్చి పడేస్తే మనం ఆశీర్వదిస్తామా తల్లి? మీరు ఆశీర్వదిస్తారా? మిత్రులారా, మీ అందరికి ఒకటే తెలియజేస్తున్నా, నేను గత 25 సంవత్సరాల నుంచి వెళ్ళి తల్లి, గత 25 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజాక్షేత్రంలో ఉన్న, మీ యందు ఉన్న, మీ అన్న తమ్ముళ్లాగున్నా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన, మీ బిడ్డలాగా, మీ తమ్ముళ్లాగా, మీ అన్నలాగా, మీ ఇంటిలో ఒక మనిషిలాగా నేను మీ దగ్గర ఉన్న 25 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలలో వేలాది మందిని చదివించిన, వేలాది మందికి నేను మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించిన,